హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలిసిస్. ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ 25,144 పాయింట్స్ నుంచి డౌన్ అయింది 24,708. సో కంటిన్యూ డౌన్ఫాల్లో ఉంది మార్కెట్. 1, 2, 3 థర్డ్ సెషన్, ఓకే, 4, 5, 6 కంటిన్యూ 6 days మార్కెట్ డౌన్ఫాల్. సో ఈ మార్కెట్ ఇంతేనా, ఇంకా డౌన్ఫాల్ అవుతుందా ఒకసారి చూద్దాము. ఎంతవరకు డౌన్ అవ్వచ్చు? ఇన్ కేస్ డౌన్ అయితే స్టాక్స్ ఆల్సో గోయింగ్ డౌన్. సో అందరి పోర్ట్ఫోలియోలో కూడా మ్యాక్సిమం బాగా ప్రాబ్లం అయింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగానే కరెక్ట్ అవుతున్నాయి. సో డోంట్ వరీ, మార్కెట్ మే రికవర్. చూద్దాం ఎంతవరకు ఈ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అటు నిఫ్టీ తీసుకుంటాం. నిఫ్టీ రోజు డౌన్ వచ్చి 24,691. సో అక్కడి నుంచి కూడా రికవరీ ఇచ్చింది 24,800. 24,800 is our big support. Okay, 24,800. In case ఈ సపోర్ట్ కనుక వర్కౌట్ అయ్యి అప్సైడ్ మూమెంట్ అయితే 25,000 లెవెల్స్ అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఇక్కడ నుంచి కంటిన్యూ డౌన్ఫాల్ అయిందంటే నిఫ్టీ నెక్స్ట్ మన సపోర్ట్ వచ్చి 24,334. నెక్స్ట్ 24,300. సో నెక్స్ట్ ఫాల్ కంటిన్యూగా డౌన్ఫాల్ అయితే 1 or 2 సెషన్స్లో ఇంతవరకు ఫాల్ అయిపోతుంది. రోజు 350, 300 పాయింట్లు డౌన్ అవుతుంది. సో మనకి 300 పాయింట్స్ పర్ డే డౌన్ అయినా కూడా కానీ 2 సెషన్స్లో ఈ లెవెల్ మనకి వచ్చేస్తుంది డౌన్ సైడ్. సో ఈ ఫాల్ ఇంతటితో ఆగే పరిస్థితి ఏం లేదు. సో బీ కేర్ఫుల్ అండ్ ట్రేడ్ ప్రాపర్లీ. ఓకే, both sides market is moving. So both sides Nifty is moving. ఈరోజు నిఫ్టీ 5 minutes క్యాండిల్ తీసుకుంటే this is morning gap up opening to 25,138 level. 25,138 ఓపెన్ అయింది మార్కెట్. తర్వాత ఇక్కడ సస్టైన్ కాలేదు, కంటిన్యూ డౌన్, అగైన్ అప్, డౌన్ డౌన్ డౌన్, కంటిన్యూ డౌన్ ఫాల్. 24,693. ఆల్మోస్ట్ 24,700 లెవెల్స్కి డౌన్ అయింది. 450 పాయింట్స్ ఓవరాల్ ఈరోజు తీసుకుంటే 450 పాయింట్స్ డౌన్. సో రికవరీ ఇచ్చింది. ఎంత ఫాల్ అయిందో కొంచెం రికవరీ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ కూడా డౌన్లోనే క్లోజ్ అయింది. తీసుకుంటే 24,768
బిగ్ సపోర్ట్ వచ్చింది. This one is our big support, 24,800. Yes. 24,800. Above sustain అయితే sustain above 24,500. Falling case we can make it. If market will crash 4,800 level may break out downside. Okay, you can expect more fall and also buy put option here 24,800. He will be very good. Please follow the support and the resistance levels. Okay, with the support level, this is the resistance for Nifty. So రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బీభత్సంగా మూమెంట్ ఇచ్చింది. అసలు ట్రేడర్స్కి డబ్బులు ఈరోజు ఓపెన్ అయింది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ 51,954 ఓపెన్ అయింది వచ్చి 51,648. అక్కడి నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది కంటిన్యూ. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయింది 52,400 దగ్గర. 52,400 is the big resistance for the map. 400 levels, 52,400 level నుంచి కంటిన్యూ డౌన్ ఫాల్ అయింది మనకి. This is the support. This support is 50,500 level. 50,500 level. So market almost 1,000 points down fall అయింది. Then again ఈ level, this support, it is at 51,700, 750, 51,750. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అప్ సైడ్ లిమిట్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ అయింది 50,500. సో నెక్స్ట్ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ నుంచి 50,500 అగైన్ డౌన్ ఫాల్. సో 2 times మంచి మూవ్, అప్ సైడ్ మూవ్, మళ్ళీ డౌన్ సైడ్ మూవ్. కింద 1 to 3 క్యాండిల్స్లో మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయింది మార్కెట్. 3 క్యాండిల్స్లో అప్ సైడ్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 30 minutes మార్కెట్లో మనం బిగ్ మూవ్ చూసాము. రేపు ఎలా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఏ లెవెల్స్లో మనం బై చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 50,000, 50,500 బాగా కనుక సస్టైన్ అయింది అనుకోండి, సెకండ్ గో ఫర్ 50,500 ఆప్షన్. నిఫ్టీ
ఇన్ కేస్ 50,500 లెవెల్ కనుక డౌన్ అయింది అనుకోండి, 50,500 ఈ విల్ బి వెరీ గుడ్ ఫర్ టుమారో. The target will be 50,000, 50 and 50,000. Okay. Also, continuously 49,000 lost target 49,500 can be expected for bank tomorrow. Okay. So be careful. మంచి మూవ్ వస్తుంది. మోర్ వోల్టాలిటీ ఉంది మార్కెట్లో, మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. దిస్ ఈస్ ద వెరీ వీక్ సపోర్ట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ 50,500. కేస్ దిస్ లెవెల్ కెన్ బ్రేక్, ఎక్స్పెక్ట్ మోర్ ఫాల్ ఇన్ ద మార్కెట్. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మీకు టెలిగ్రామ్లో కూడా కంటిన్యూగా అప్డేట్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు చూసిన వాళ్ళు. తర్వాత మనం సండే కూడా నేను బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్ చేశాను. యాజ్ ఇట్ ఈజ్ మూవ్ అయింది. డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.